హలో అమ్మ, హలో, ఏం చేస్తుంటారమ్మా? మేము టైలరింగ్ చేస్తాం. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి యొక్క పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ అతనే రావాలని కోరుకుంటున్నాము. మాకు పెన్షన్ వస్తుంది, మా ఆయనకి, నాకేమో అభయస్థం వస్తుంది, డ్వాక్రా వస్తుంది. డ్వాక్రా మాఫీ చేశాడు 4వ విడత. మా అబ్బాయి కాలనీలు ఇచ్చాడు. పరిపాలన చాలా బాగుంది. మళ్ళీ రావాలంటే ఇంక ఇతనే రావాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఇతనే రావాలని కోరుకుంటున్నారు కదా, అప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి అప్పులు చేసేస్తున్నాడు, అలాగే రేట్లు పెంచేసిండు నిత్యావసర సరుకులు అంటున్నారు. ఎలా చెప్తారు? అప్పులు చేశాడంటే ఇది వరకు ఆ డబ్బు అంతా లోడుకు దబ్బేవారు. ఆ డబ్బు వేసి అందరికీ పంచి పెడుతున్నాడు. అది తెలుసుకోక అలాగ అంటున్నారు. అలాగే మీ ఊర్లో ఏమేమి అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారమ్మా? అంటే రోడ్ల పరంగా కానీ ఏమన్నా బిల్డింగ్లు కట్టడం కానీ ఏం చేశారు? మాకు ఇక్కడేమో హాస్పిటల్ కట్టించారు, రైతు అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించారు, తర్వాత సచివాలయం కట్టించారు, ఒక పక్కనే రోడ్డు వేయించారు. ఇంకా చాలా చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పరిపాలన కడితే ఇంకా చాలా చేస్తాడు అతను. మరి ఆపోజిట్లో ఇప్పుడు శర్మిలా గారు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. సొంత చెల్లెలైనటువంటి ఆమె జగన్ వ్యతిరేకిస్తున్నది. దీని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? వ్యతిరేకిస్తుందంటే ఆవిడ ముందుగా ఆవిడ పాటలు ఉన్నాయని. అన్నయ్య మీదే అలా చేస్తుంది. అతను ఏం తప్పు చేశాడు ఈవిడికి, అందుకని చెప్పేసి ఇలా చెయ్యకూడదు. అతను ఎన్నో పనులు చేసి అతను ఏమో కిందన పెట్టేశారు. అతను కాసి ఈవిడ వెళ్ళడం ఏంటి, అది మంచి పని కాదు. ఆవిడకి ఏమైనా బుద్ధి ఉందా లేదని అడుగుతున్నారు జనం. మరి అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కూడా హామీలు ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ మేము వస్తే అభివృద్ధి చేసి ఎక్కువ పథకాలు ఇస్తాం అంటున్నారు. అలా చేయకూడదు. అయినా పథకాలు నమ్మనందుకన్నా డ్వాక్రా వాళ్ళకి ఏమో మాఫీలు అన్నాడు, అప్పులు పెట్టేశాడు మాకు డ్వాక్రాల్లోని. పసుపు కుంకుమ డబ్బులు అయ్యే పడిసాడు. చాలా ఏమీ చేయలేదు మాకు. అలాగే ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఓటు ఎవరికి వేస్తారమ్మా? మేము ఓటు జగన్కి వేస్తాం. ఎవరికి తింటున్నాం వాళ్ళకి వేస్తాం. ఇంతకు మించి పథకాలు ప్రకటిస్తే ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ప్రకటించినా మేము వెళ్ళాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.